ఈ రాష్ట్రాన్ని 64 సంవత్సరాల పాటు 22 మంది ముఖ్యమంత్రులు పరిపాలించారు కాంగ్రెస్. అందులో ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు. అంటే 65 సంవత్సరాలు 22 మంది ముఖ్యమంత్రి పరిపాలన చేస్తే ఈ రాష్ట్రం పైన ఉన్న అప్పు 75,000 కోట్ల రూపాయలు. ఈ 75,000 కోట్ల రూపాయల అప్పుకు మీరెట్లయితే మహిళలు కానీ రైతులను బ్యాంకులు అప్పు తెచ్చుకుంటారో ప్రభుత్వం కూడా బ్యాంకుల ద్వారా, ప్రపంచ బ్యాంకు ద్వారా, రిజర్వ్ బ్యాంకు ద్వారా అప్పు తెచ్చుకుంటుంది. ఆనాడు తెచ్చుకున్న అప్పుకు కేవలం 10 పైసల వడ్డీ, అంటే రూపాయి కంటే తక్కువ మితి చొప్పున సంవత్సరానికి 6,500 కోట్ల రూపాయలు ఆనాటి ప్రభుత్వం వడ్డీ చెల్లిస్తూ ఉండే, కంతులు కడతా ఉంది. కానీ ఈనాడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ 18 మాసాల కాలంలో కేసీఆర్ 10 సంవత్సరాల పాలనలో 75,000 కోట్ల అప్పు పోయి 8 లక్షల కోట్ల అప్పు అయింది. 8 లక్షల కోట్లు అంటే 10 అంతలు అప్పు చేసినావు. సంవత్సరానికి 6,500 కోట్లు పోయి ఇలా నెలకు 6,500 కోట్ల రూపాయల వడ్డీ కట్టాల్సి వస్తూ ఉంది ఈ ప్రభుత్వము. కట్టింది కూడా సుమారుగా 1,20,000 కోట్ల రూపాయలు ఈ 16 మాసాల కాలంలో. అంటే ఇంత ఆర్థిక దుర్భర పరిస్థితి ఉన్నా కూడా ఈనాడు ఇన్ని కార్యక్రమాలు చేస్తూ ఉంటే ఏమంటాడు కేసీఆర్? ఎక్కడ పోయింది మీ బంగారం, తులం బంగారం అని మాట్లాడతాడు. ఎక్కడ పోయింది 2,500 రూపాయల పెన్షన్ మాట్లాడతాడు. ఈ ప్రభుత్వం వచ్చి కేవలం 16 మాసాలు 17 మాసాలు అయింది. మరి ఆలస్యం కావడానికి కారణం ఎవరు? కేసీఆర్ కాదా? బీఆర్ఎస్ పార్టీ కాదా? బీఆర్ఎస్ పార్టీ నాయకులు కాదా? మళ్ళీ తగుదల మాట మళ్ళీ వాళ్ళే గొంతు చించుకొని మాట్లాడుతూ ఉంటారు. ఇది ఎట్లా న్యాయం అవుతుంది? అందుకనే రైతాంగం కానీ, మహిళలు కానీ, యువత కానీ ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ప్రతిదీ కూడా భగవంతుడు మనకు ఆలోచన శక్తిని ఇచ్చిండు. ఇవన్నీ కూడా అర్థం చేసుకోవాలా. ఇలా వాట్సాప్లలో, సోషల్ మీడియాలో ఎవరి ఇష్టం వాళ్ళు పెడతా ఉంటారు. మీరు అదే నిజమని నమ్మేటువంటి కార్యక్రమం చేయొద్దని మీ అందరూ కూడా సవినయంగా విజ్ఞప్తి చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఇలా పాలమూరు ప్రాజెక్ట్ ఆనాడు ఎన్నికల ముందు ఒక మోటార్ ఆన్ చేసి జాతికి అంకితం చేస్తున్నారని మాట్లాడు. ఇప్పటి వరకు పాలమూరు ప్రాజెక్టు సంబంధించి ఇలా మొత్తం పాలమూరు జిల్లాలో సుమారుగా 7-8 లక్షల ఎకరాలు నీళ్లు రావాలి. మొత్తం 12 లక్షల ఎకరాలు. ఎక్కడ కూడా కాలువలు మంజూరు కాలే. ఈనాడు 1 రిజర్వాయర్ నుంచి 2వ రిజర్వాయర్ కూడా ఇప్పటికి కూడా నీళ్ళు పోయే పరిస్థితి లేదు. దాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేసే కార్యక్రమం చేస్తూ ఉంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో. ఇవన్నీ ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి. ఈనాడు దీంతో పాటుగా ఈ రోజున రాష్ట్రంలో ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఇప్పుడే మనం పునాది రాయి వేసుకున్నాం. ఎందుకు వేసినాం? ఇది 2,500 మంది పేద విద్యార్థుల కోసం 200 కోట్ల రూపాయలతోటి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ అంటే కార్పొరేట్ మీరేవైతే లక్షల రూపాయలు ఫీజు కట్టి మీ బిడ్డలకు అప్పులు చేసి బిడ్డలకు ప్రైవేట్ కాలు పంపుతా ఉన్నారో, స్కూల్ పంపుతా ఉన్నారో, అది పంపాల్సిన అవసరం లేకుండా ఇలా ప్రభుత్వ డబ్బుతోటి అటువంటి గొప్ప చదువులు రావడానికి ఈనాడు ఇక్కడనే మనం పునాది రాయి వేసుకున్నాం. ఒక సంవత్సరం కాలంలో అది పూర్తి చేసే కార్యక్రమం జరుగుతుంది. అంటే పేదవాళ్ళ గురించి అన్ని వరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అంటే కుల వివక్ష లేకుండా అందరూ ఒకే స్కూల్లో చదువుకునేటువంటి వాతావరణం కూడా ఈనాడు ఈ ప్రభుత్వం తీసుకొచ్చేటువంటి కార్యక్రమం చేయడం జరిగింది. మరి ఇన్ని చేస్తూ ఉంటే ఈ రోజున బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ రెండు ఒకటే రకరకాల మాటలు మాట్లాడుతూ ఉంటారు. బీజేపీ నాయకులు మాట్లాడుతూ ఉంటారు.